మీరు పైపింగ్ వేస్తున్నప్పుడు థ్రెడ్ మీదకే కుట్టు పడుతుందా? ఇంకా థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు క్లాత్ ఎంత తీసుకోవాలి, తర్వాత ఎంత వెడల్పు తీసుకోవాలి, ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలి, పాదం ఎలాంటివి వాడాలి, పాదాలు మార్చకుండా ఎలాగ మనము స్టిచ్చింగ్ చేయాలి అనేదంతా కూడా నేను ఈ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూడండి, మనము థ్రెడ్ పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో కదా, రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. తర్వాత ఇక్కడ చూడండి, మనం థ్రెడ్ పైపింగ్ వేయడానికి క్లాత్ అనేది ఏ క్లాత్ వేస్తున్నామో అనేది ఫస్టే ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. ఎంత వెడల్పు తీసుకోవాలి అనేది మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుందండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారైతే 1.5 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. టైలరింగ్ ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ విధంగా స్కేల్ తోటి అయితే మార్కింగ్ వేసుకోవాలి. మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు, ఎన్ని కావాలో అన్నీ అయితే ఈ విధంగా స్కేల్ తోటి మార్కింగ్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకుంటేనే మనకి రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. లేకుంటే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే రాదండి. శారీలో వచ్చిన క్లాత్ తోటి కూడా మనము పైపింగ్ అనేది వేయచ్చు. అది కూడా ఇన్విజిబుల్గా అయితే వేయచ్చు. చాలా ఈజీగా అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఇలాగ కట్ చేసుకున్న తర్వాత క్రాస్ ముక్కలు ఉంటాయి కదండి, ఈ క్రాస్ ముక్కలు అనేటివి ఈ విధంగా ఆపోజిట్లో అయితే పెట్టేసుకోవాలి. ఆపోజిట్లో పెట్టుకున్న తర్వాత ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ది కూడా సేమ్ ఇదే విధంగానే క్లాత్ని అతికించుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా క్రాస్ ముక్కలు అనేటివి ఈ విధంగా అతికించుకోవాలి. అతికించుకునేటప్పుడు అంటే కుట్టు వేసేటప్పుడు కరెక్ట్గా ఇలాగా ఆపోజిట్లో ఉంచుకునేలాగా క్రాస్ ముక్కలు ఉంటాయి కదండి షార్ప్గా, అవి అనేది ఆపోజిట్లో ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మనకి క్రాస్ పట్టి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగా అన్నీ కూడా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇంకా ఏమన్నా అతికించుకోవాలంటే ఇలాగే అతికించుకోవాలి. మనము నెక్ అనేది పైపింగ్ క్లాత్ అనేది ఎంత తీసుకోవాలి అనేది మన ఎక్స్పీరియన్స్ని బట్టే మనకు తెలుస్తుందండి. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే నెక్ని కొలుచుకొని కూడా మెజర్ చేస్తారు, అంటే తీసుకుంటారు క్లాత్ని అనేది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే జస్ట్ అందాజుగా అయితే అతికించుకుంటున్నాను, ఎంత కావాలో అంత. ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే నేను తక్కువైతే మరి అటాచ్ చేస్తాను, ఎక్కువైతే కట్ చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు క్లాత్ మధ్యలోకి థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసి క్లాత్ పక్కనే, అంటే థ్రెడ్ పక్కనే కుట్టు పడే విధంగా క్లాత్కి తర్వాత థ్రెడ్కి మధ్యలో కుట్టు పడే విధంగా చూడండి, ఈ విధంగా థ్రెడ్ పక్కనే పడాలి. ఈ విధంగా మనము చాలా మందికి మిస్టేక్ అయితే జరుగుతుందండి. ఈ థ్రెడ్ పక్కన పడకుండా థ్రెడ్ మీదకైతే కుట్టు అయితే పడుతుంది. ఇలాగ ఎందుకు పడుతుందంటే మీరు సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఒక్క సెట్టింగ్ అనేది చేసుకుంటే మనము థ్రెడ్ పక్కనే కుట్టు పడే విధంగా మనకు వస్తుంది. మీరు ఇలాగ సెట్టింగ్ చేసుకోకుంటే మీకు ఇదే విధంగానే థ్రెడ్ మీదనే కుట్టు అనేది పడుతుంది. నేను ఆల్రెడీ వీడియో అనేది చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరిగా వెళ్ళి చూడండి. ఒకవేళ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, కంపల్సరిగా వెళ్ళి చూడండి. హెల్ప్ అవుతుంది. అంటే చాలామందికి ఆ సెట్టింగ్ తెలియక థ్రెడ్ పైపింగ్ కొత్తగా నేర్చుకునే వారికి భయంగా అయిపోతుంది. అలాగా లేకుండా నేను చాలా ఈజీ పద్ధతిలో అయితే చూపించాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ విధంగా అయితే మనం థ్రెడ్ పైపింగ్ అయితే కంప్లీట్ చేసాము స్టిచ్చింగ్ చేయడం. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని థ్రెడ్ పైపింగ్కి 1/2 ఇంచ్ ఉంచుకునే ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసుకుని ఈ విధంగా 1/2 ఇంచ్ మొత్తం అంతా ఉంచుకున్నాను చుట్టుపక్కల. ఇప్పుడు మెయిన్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్. ఫస్ట్ ఎప్పుడైనా కూడా మనం థ్రెడ్ పైపింగ్ అతికించుకునేటప్పుడు లైనింగ్ క్లాత్కి అతికించుకోవాలి. అతికించుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. తర్వాత మెయిన్ క్లాత్ అనేది కొన్ని ఏమవుతుంటాయంటే పలచని క్లాతులు ఉంటాయి, అంటే జార్జెట్ క్లాతులు అలాంటివి ఉంటాయి. అలాంటి వాటికి ఇలాగా మెయిన్ క్లాత్కి అతికించి మరి లైనింగ్కి అతికించడం వల్ల ఫినిషింగ్ అనేది ఉండదు, తర్వాత నీట్గా రాదనమాట. సో దానికే మనం ఎప్పుడైనా కూడా లైనింగ్ క్లాత్కి ఈ విధంగా అతికించుకోవాలి. తర్వాత రౌండ్కి కూడా పర్ఫెక్ట్గా మనము ఎక్కడ కూడా రౌండ్ నెక్ని సాగదీయకుండా ఆ రౌండ్ ఎలాగైతే ఉందో అలాగా చేతిని మూమెంట్ చేసుకుంటూ నీట్గా అయితే స్టిచ్చింగ్ అనేది చేయాలి. సేమ్ ఇదే విధంగానే కింద కూడా నేను బ్యాక్ సైడ్లో కూడా
థ్రెడ్ పైపింగ్ అయితే ఇస్తున్నానండి. ఇది ఆప్షనల్, కస్టమర్ అడిగితేనే మనం వేయాలి, లేదంటే లేదు. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని అయితే దీని మీదకి వేయాలి. వేసిన తర్వాత ఇలాగ టర్న్ చేయండి. అప్పుడు మనకి మెయిన్ క్లాత్ అనేది రైట్ సైడ్ మన వైపు వస్తుంది, తర్వాత లైనింగ్ క్లాత్ అనేది రాంగ్ సైడ్ మన వైపుకి వస్తుంది. ఇలాగ ఉంటేనే పర్ఫెక్ట్గా కరెక్ట్ వేలో కుడుతున్నామని అర్థం. లేకుంటే ఉల్టా పడే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా అయితే క్రాస్ చెక్ చేసుకోండి. చూడండి ఈ విధంగా అయితే మనకి ఇప్పుడు కుట్టు వేసేటప్పుడు కూడా మనము ఇందాక థ్రెడ్ పైపింగ్ని అతికించుకునేటప్పుడు కుట్టు వేసాం కదండి లైనింగ్ మీద, సేమ్ అదే కుట్టు మీదనే ఇప్పుడు వేస్తున్న కుట్టు కూడా రావాలి. అలాగా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. లేకుంటే మనకి లోపల ఉన్న థ్రెడ్ పైపింగ్ అనేది ఎక్కువ తక్కువ రావడం జరుగుతుంది. అలా లేకుండా ఉండాలంటే మనం ఇందాక కుట్టు వేసాం కదండి, సేమ్ దాని మీదనే ఒక కుట్టు అయితే రావాలి. అలా వస్తే కరెక్ట్గా మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కూడా నీట్గా అయితే కటింగ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా క్లాత్ని అయితే ఉంచద్దు. చూడండి ఇక్కడ టక్స్లు అయితే అంటే కర్చకాలు అయితే ఇవ్వండి. దీనివల్ల మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. తర్వాత కింద కూడా పట్టినట్టు రాకోకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను అక్కడక్కడ రౌండ్స్ దగ్గర మాత్రమే కచకాలు అనేది పెడుతున్నాను. చూడండి ఈ విధంగా మొత్తమైనా కూడా పెట్టుకోవచ్చు. మనం నెక్ దగ్గర మాత్రమే మనకి ఇంపార్టెంట్ కాబట్టి, అంటే మనము క్లాత్ అనేది లాగినట్టు రాకుండా కరెక్ట్గా మనకి రౌండ్ పర్ఫెక్ట్గా రావడం కోసం ఇలా అయితే కచకాలు అయితే పెట్టుకోవాలి. మనము ఇలాగ లోపల నుంచి క్లాత్ని మన హ్యాండ్ని పెట్టేసి లోపల నుంచి క్లాత్ని అయితే ఈ విధంగా తీయాలి. ఇక్కడ చూడండి నాకు నడుము దగ్గర కొంచెం పైకి అయితే వచ్చింది కదా, ఇది ఎందుకు వచ్చిందంటే నేను షేప్ అనేది తీసాను. అలాగా బ్యాక్ పార్ట్లో షేప్ తీయడం వల్ల మనకి క్రాస్ బెల్ట్ దగ్గర ముడతలు అనేటివి పడకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.